రోజు రోజుకు కీలక మలుపు తిరిగింది. కేసులో అరెస్ట్ అయిన మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో సంచలన అంశాలు ప్రస్తావించారు పోలీసులు. ఇప్పటి వరకు 4 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రాధాకిషన్ రావును A4గా పొందుపరిచారు. రాధాకిషన్ రావు రిమాండ్ సమయంలో పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ కేసు డైరీలో ఎన్నో సంచలన విషయాలు ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. మొదటి నుంచి ఈ కేసులో ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లతో పాటు ప్రతిపక్షాలకు సంబంధించిన ముఖ్య నేతలు, వారి కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలను విన్నారు అనేది అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఒక పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు పోలీస్ వ్యవస్థలోని 3 వింగ్లు కలిసి ఏ స్థాయిలో ప్రయత్నాలు చేశారో రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేశారు పోలీసులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక సామాజిక వర్గానికి సంబంధించిన పోలీసులకు కీలక పదవులు కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2016లో ప్రస్తుత రిటైర్డ్ ఐజీని ఇంటెలిజెన్స్ డీఐజీగా నియమించారు. అప్పటి నుంచి అప్పటి ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటూ ప్రభుత్వానికి కావలసిన సదుపాయాలను సమకూర్చుతూ వచ్చారు. 2018తో పాటు 2023 ఎన్నికల్లోనూ ఆ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఒక స్పెషల్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, ముఖ్యంగా ఎస్ఐజీ, ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ విభాగాలకు సంబంధించిన పోలీసులను వాడుతూ అధిపతులు చెలరేగిపోయారు. సాధారణంగా ఎన్నికల్లో డబ్బులు పట్టుబడుతూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే కొన్నిసార్లు ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బులు మాత్రమే పదే పోలీసులు పట్టుకుంటూ ఉంటారు. దీని వెనకాల ఉన్న అసలు రహస్యాన్ని రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు. పరిణామాల నేపథ్యంలో త్వరలోనే ఎస్ఐబిలో కేవలం ప్రొఫైల్ సర్వేలెన్స్ కోసమే ప్రణీత్ రావును నియమించుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తూ దాని నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బులు ఏ వాహనంలో వెళ్లాయో దానికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ సిటీ ట్రాన్స్పోర్ట్లో అప్పటి ఓఎస్డీగా పనిచేసిన రాధాకిషన్ రావుకు చేరవేశారు. తన సిబ్బందిని వెంటనే అలర్ట్ చేసే రాధాకిషన్ రావు ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బును పలుమార్లు సీజ్ చేశారు. ఇలా మొత్తం 8 సార్లు ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బును టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా రాధాకిషన్ రావు ఉన్నప్పుడు స్వాధీనం చేసుకున్నారు. 2018లో సాధారణ ఎన్నికల సమయంలో షెర్లింగంపల్లి టీడీపీ అభ్యర్థి ఆనంద్కి చెందిన 70 లక్షల రూపాయల ఫోన్ ట్యాపింగ్ ద్వారానే సీజ్ చేశారు. ఇక 2022 దుబ్బాక ఎన్నికల సమయంలోనూ రఘునందన్ రావుకి సంబంధించిన డబ్బును ఈ తరహాలోనే పట్టుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంలోనూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన కోట్ల రూపాయల డబ్బును ఫోన్ సంభాషణలు వినే పట్టుకున్నారు. ఇక తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తమ దగ్గర ఉన్న వనరులను ఉపయోగించుకొని ఫోన్ల ద్వారా సంభాషణలు విని ప్రతి పార్టీలకు సంబంధించిన డబ్బులను సీజ్ చేశారు. అయితే ఈ డబ్బును సీజ్ చేసేందుకు తన దగ్గర ఉన్న ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలను రాధాకిషన్ వాడుకున్నారు. మరోవైపు అప్పటి అధికార పార్టీకి సంబంధించిన డబ్బును క్షేత్రస్థాయిలో పంపిణీ చేసేందుకు ఏకంగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి డబ్బును తరలించేందుకు అప్పటి ప్రభుత్వ పెద్దలతో కలిసి టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులను తరలించారు. ఇందులోనూ టాస్క్ ఫోర్స్ టీంలో పనిచేసే పలువురు ఎస్ఐలను రాధాకిషన్ రావు పావుగా వాడుకున్నారు. రాధాకిషన్ రావు చెప్పినట్లుగా చేసిన సిబ్బందిని సాక్షులుగా పేర్కొన్నారు పోలీసులు. వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రాధాకిషన్ రావును కస్టడీకి
తీసుకొని విచారించాలనుకున్నారు పోలీసులు. ఇక ట్యాపింగ్ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచేందుకు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన పోలీసులను తమ టీం సభ్యులుగా చేసుకున్నారు ఇప్పటి నిందితులు. ఇందులో భాగంగా తిరుపతన్న, భుజంగారావు, రాధాకిషన్ రావు, వేణుగోపాలరావు, ప్రణీత్ రావు తదితరులను ఎస్ఐబి, టాస్క్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ శాఖలలో కీలక పోస్టింగ్లను కల్పించారు. ఒక పార్టీకి సంబంధించిన నేతలతో పాటు ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి వివరాలు, అదే పార్టీలో ఉంటూ రెబల్స్గా మెలుగుతున్న వారి ఫోన్లను, ఇతర పార్టీల నుంచి అధికార పార్టీకి రావాలనుకుంటున్న నేతల ఫోన్లను, ఇలా ఒకటేమిటి మొత్తం పొలిటికల్ వ్యవస్థనే టెక్నికల్గా తమ గుప్పెట్లో పెట్టుకున్నారు ట్యాపింగ్ బ్యాచ్. ఆఖరికి సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన నిఘా పెట్టించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను సైతం ట్యాప్ చేయించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు స్పెషల్ టీం పోలీసులు. ప్రణీత్ రావు, భుజంగారావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను నిందితులుగా చేర్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలోనే రిటైర్డ్ ఐజీ సైతం పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతారు. ఇక మరోవైపు మీరు ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.